నన్ను ప్రియమైన జేహోజీర్లో స్పిరిచువల్ ప్రియేటివ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనండి. ఇది నిన్నకే ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 3:16 చదువుదామండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. చిన్న ప్రేయర్ చేసుకుందామండి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు 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 సర్వభూలోకమును సృజించి దానిని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలించుచు కొన్ని ఆడబడుచున్న మా ఘనమైన యేసయ్య, మీ ఘనమైన పాదములకు లెక్కించిన వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. సర్వశక్తి గల దేవ మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆయన వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నూరంతులుగా దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందుకుంటారని మా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తానండి. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారన్నమాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. నా ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు వారి పట్ల మనం ఇప్పుడు కూడా విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగి ఉండాలండి. ఎందుకంటే ఆయన తండ్రి చిత్తాన్ని, ఆయన తండ్రి ఏదైతే చెప్పాడో అది తూచ తప్పకుండా ఆయన కంప్లీట్గా నెరవేర్చడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరులారా, అయితే ఆయన చెప్తున్నారనమాట, ఏమండి, ఆది యందు వాక్యం ఉండును, వాక్యం దేవుని యొద్ద నుండిను, వాక్యం దేవుడైండును, ఆ వాక్యం శరీరానుసారంగా మన మధ్య నివసించను. ఏమండి, అందుకే నా ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు వారు మనతో ఆయన నివసిస్తూ ఉన్నారండి. అయితే అనాది కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షంగా ఉన్నారు. అయితే ఇప్పుడు వాక్య రూపంలో మన మధ్యలో నివసిస్తున్నారనమాట. వాక్యం ఎక్కడైతే ఉందో, మంచితనం ఎక్కడైతే ఉందో, మానవత్వం ఎక్కడైతే ఉందో అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారని మనం గమనించాలి నా ప్రియమైన సహోదరులారా. ఎందుకంటే మనం అందరం కూడా శరీరులమే ఉన్నామండి. అయితే మనం పాప శరీరాన్ని ధరించుకుని ఉన్నాం. అందుకే కీర్తనకారుడు చెప్తున్నాడు, నా తల్లి గర్భం నుండి నేను పాపంలోనే జన్మించానని చెప్తున్నాడు. అందుకే నా పాపం పోనట్లు హిస్సోపుతో నా పాపం పూర్తిగా కడగమని దేవుడిని అడుగుతున్నాడండి నా ప్రియమైన సహోదరులారా. అంటే మనం జన్మ పాపలము, కర్మ పాపలము. మనం ఉదయాన్నే లేచింది మొదలుకొని అస్తమానం మన మాటల చేత, క్రియల చేత, తలంపుల చేత, ఏమండి, అనేక మందిని మనం దూషిస్తూ ఎంతో భయంకరంగా బాధ పెడుతూ ఉంటాం. మనం అనవసరమైన మాటలు కూడా మాట్లాడేస్తూ ఉంటామండి. నోరే కదని చెప్పేసి మాట్లాడేస్తూ ఉంటాం. చూడండి, మంచి మనిషికి ఒక మాట, మంచి గుడ్డుకు ఒక దెబ్బ అని సామెత ఉంది, తెలుగు సామెత. అయితే నా ప్రియమైన సహోదరులారా, అది మనం మామూలు విషయాలకి అది మనం ఉపయోగించుకోం. మన యొక్క నడవడికను మార్చుకోవడానికి మనం ఉపయోగించుకోం. కానీ ఎదుటి వారిని ఇబ్బంది పెడతానికి మాత్రం మనం ఎన్ని మాటలైనా వారి మీద సంధిస్తూ ఉంటామండి. అయితే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఇర్మీయా గ్రంథంలో, ఏమండి, మనం ఏది చేస్తే అది మనకు వస్తుంది అంటండి. చూడండి, ఇలా ఒక రాయి ఇలా విసిరితే, పైకి విసిరితే అది గురుత్వాకర్షణ, భూమికున్న యొక్క గురుత్వాకర్షణ శక్తి చొప్పున అది మన మీదకే పడుతుందండి ఆ రాయి కూడా. అయితే సేమ్ అదే రీతిగా మనం విత్తువానికి విత్తనమును, భుజించడానికి భోజనం అన్నట్టు. అయితే మనం ఏదైతే విత్తుతామో ఆ పంటనే కోస్తామంట. మనం ఏదైతే విత్తుతామో ఆ పంటనే కోస్తాం. ఎదటివారు బాగుండాలని అనుకుంటే మనం కూడా బాగుంటామండి. ఎదటివారికి ఎన్నో ఇబ్బందులు కలగచేయాలంటే దేవుడు మనకు కూడా ఇబ్బందులు కలగజేస్తాడు. ఏమండి, చాలా చాలా చూడండి, ఒక మనిషిని ఈ విధంగా వేలు పెట్టి చూపిస్తే మిగతా ఇంకా మల్టిపుల్ ఫింగర్స్ మన వైపు చూస్తున్నాయండి. అంటే నా ప్రియమైన సోదరులారా, ఎవరిని కూడా మనం దోషి అని మాట్లాడకూడదు. తీర్పు తీర్చు నరుడని ఎవరు అని చెప్తున్నాడు దేవుడు. నా ప్రియమైన సోదరులారా, తీర్పు అంతా కూడా ఆయన చేతిలోనే ఉందండి. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఏమంటే ఆయన తన జడ్జిమెంట్తో, తన దూతలతో, దూత గణముతో, ఏమండి, ఆయన మేఘారుడే వస్తాడు, సింహాసనం మందు ఆసీనుడే ఉంటాడు. నా ప్రియమైన సోదరులారా, సింహాసనం మందు ఆసీనుడైన ఆ మహారాజుకి ఏది కూడా ప్రతిదీ కూడా శాసనమే. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా శాసనంగానే ఉంటుందన్నమాట. అందుకని నా ప్రియమైన సోదరులారా, ఇక్కడ భక్తుడైన యోహాను గారు ఏం చెప్తున్నాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. అందుకనే ప్రియమైన సోదరులారా, యేసుక్రీస్తు ప్రభు వారి యందు మనం విశ్వసిద్దామండి. మన మాట, మన ప్రవర్తన, మన యొక్క ప్రతి పరిస్థితి కూడా మనం ఎదుటి వారికి సంతోషాన్ని ఇచ్చే విధంగా, ఎదుటి వారికి మనశ్శాంతిని ఇచ్చే విధంగా మనం మాట్లాడుకోవాలండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు కూడా ఎదుటి వారికి ఎన్నో మేలులు కలగజేశారండి. ఏమంటే ఆయన ఈవెన్ చనిపోతున్న సందర్భంలో కూడా తన బాధ్యతను తూచ తప్పకుండా పాటించారండి. అమ్మ, ఇదిగో నీ కుమారుడు, బాబు ఇదిగో మీ తల్లి అని ఆ యొక్క తల్లి తల్లడిల్లిపోతున్న ఆ తల్లికి ఏమంటే ఒక తోడును, ఆదరణను అప్పగించి
వెళ్ళటం మనం చూస్తున్నాం ప్రియమైన సోదరులారా. తర్వాత ఆయన ఏం చెప్పారు, అమ్మలారా నా కోసం ఆడకండి, మీకోసం మీ పిల్లల కోసం ఆడవండి అని చెప్తున్నారు. అంటే మన బిడ్డలైన వారు, మన బంధువులైన వారు, మన రక్త సంబంధికులు, మన తోటివారు, ఏమండి మన తోబుట్టువులు ఎంతో పాపంలోనే నిలిచి ఉన్నారండి. ఒక భక్తుడు చెప్తున్నాడు, ఏమండి హిందూస్ అండి సాక్ష్యం చెప్తున్నారు ఏంటంటే, నేను చాలా భయంకరమైన విగ్రహారాధిని, నేను మారాను, నేను చాలా దొంగతనం చేసేవాడిని, నేను మారాను, నేను చాలా ఇతర వారిని ఇబ్బంది పెట్టేవాడిని, నేను మారాను, నేను అనేక మందిని హత్య చేసి నేను మారానని చెప్తున్నారు. అయితే క్రైస్తవ బిడ్డలుగా ఉంటున్నాం మనము, రోజు ప్రభు బలలో ఆరాధన పొందుతున్నాం మనము, అంటే వాక్యం తెలిసిన మనము ఎప్పుడైనా ప్రభు నేను మారాను ప్రభు, నేను ఎదటి వారికి ఏ ఇబ్బంది కలగచేయట్లేదు ప్రభు అని మనం ఎప్పుడైనా సాక్ష్యం చెప్పుకోగలుగుతున్నామా నా ప్రియమైన సోదరులారా? అంటే మనలో అసలు మార్పు అనేది లేదండి. దేవుని యొక్క సన్నిధానానికి వస్తున్నాం, క్రమం తప్పకుండా వస్తున్నాం, కానీ మన దేవుని యొక్క వాక్యాన్ని తరచూ వింటున్నాము, ఏమండి. అయినప్పుడు కూడా మనం ఎదటి వారికి మనలో మనమే ఎన్నో ఇబ్బందులు కలగచేసుకుంటున్నామండి. ఎంతో మనశ్శాంతి లేకుండా చేస్తున్నామండి. ఒక్క క్షణం కూడా శాంతి లేకుండా షుగర్ బీపీలు అందరికి వచ్చేసేలాగా ప్రార్థిస్తున్నాం, మన మాటల చేత, మన క్రియల చేత, మన యొక్క సలహాల చేత కూడా. కొంతమంది చాలా ఉచితమైన సలహాలు, చాలా బ్యాడ్ సలహాలు ఇస్తారండి, బ్యాడ్ అడ్వైజెస్ ఇస్తారు. అలాంటి వారు ఏమండి ఏది విత్తుతామో అదే కోస్తామంటున్నాడు దేవుడు. మనం ఏ పంట విత్తుతామో అదే కోస్తామంటాడు. అందుకే ఎప్పుడు కూడా మన మాట మితంగా ఉండాలండి నా ప్రియమైన సోదరులారా. ఎప్పుడు కూడా ఆచితూచి మాట్లాడే వరకు మనం ఉండాలండి, ఏమంటే నోరు జారితే మనం అసలు తీసుకోలేమంట. అందుకే ఇప్పుడు కూడా మన నోటిని అదుపులో ఉంచుకునే వరకు మనం ఉండాలి. ఇప్పుడు కూడా ఎదటి వారిని మనం సంతోషపరిచే వరకు ఉండాలి, ఎదటి వారిని ప్రేమించే వరకు ఉండాలి, ఎదటి వారికి ఏ శోధన కలిగించకుండా వారికి ఉన్నతికి మనం ప్రయత్నం చేయాలి తప్ప వారికి అధోగతికి కలగ చేయాలని, వారిని ఇబ్బంది పెట్టాలని మనం చూస్తే మనమే పడతామండి. ఏమండి ఎవరు తీసుకున్న గోతులు వాళ్ళే పడతారంట. అట్టి రీతిగా మనం ఇప్పుడు కూడా ఆ విధానాన్ని కలిగి ఉండకూడదు నా ప్రియమైన సోదరులారా. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించిన కనుక మనం కూడా మీకు ఇష్టమైతే దేవుడు చెప్పిన మాట చొప్పున మనం అందరం కూడా ఒకరినొకరు ప్రేమ కలిగి ఉందామండి. ఒకరి పట్ల ఒకరు